దేవుని పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం తెచ్చుకుందాం. అతను ఎవరయ్యా అనే ఆలోచన చేస్తే దావీదు. ఈ దావీదు తన తండ్రి దృష్టికి, తన అన్నదమ్ముల దృష్టికి, సమాజమంతటికి పనికిరాని వాడుగా కనపడుతూ ఉన్నాడు. అతడు గొర్రెలు కాచుకుంటూ ఏదో అరణ్య ప్రదేశములో తన కుటుంబానికి, తన అన్నదమ్ములకి దూరముగా బ్రతుకుతూ ఉదయం వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చేవాడు. అలా గొర్రెలు మేపుచు తన తండ్రి దృష్టికి, తన అన్నల దృష్టికి పనికిరాని వాడుగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని దేవుడు చూశాడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు సమాజము దృష్టిలో పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా కనపడొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆ రోజు దావీదును చూశాడు. దావీదును చూసి అతనిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. గొప్ప ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా రాజుగా అభిషేకించాడు. ఆమేన్, హల్లెలూయా! ఈరోజు నిన్ను చీకొట్టిన వారు, నిన్ను బాధపరిచిన వారు అనేక మందిగా ఉండవచ్చు. కానీ వారి ఎదుటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా! కనుక నువ్వేం చేయాలి తెలుసా? దావీదు వలె దేవుని నిత్యము ఆరాధించేదానివిగా, ప్రార్థించేదానివిగా నువ్వు ఆయనలో నిత్యము ఉండాలి. ఆయన అడుగు జాడలో నడిచేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా! ఆయన మార్గాన్ని మనము ఎన్నడూ వేడక ఆయన మార్గంలో నిత్యము నడిచేవారిగా ఉందాం. ఆమేన్.